మన బాధల్లో నెమ్మదినిచ్చి ఆపత్కాలంలో నిత్య సహాయకుడైన మన ప్రభువుకే స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 4:7-10 వరకు. ఒకసారి చదువుదామా? అప్పటికి ఇంచుమించు 12 గంటల ఆయన సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్లి ఉండిరి. సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. మధ్యాహ్నం 12 గంటల సమయంలో యేసుప్రభువారు అలసిపోయి ఆ బావి దగ్గర ఆగారు అని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఆయన అలసట పడటం కూడా ఒక డివైన్ అపాయింట్మెంటేనని, దైవ సంకల్పమే అని నిన్నటి ధ్యానంలో మనం చూసాం కదా. అయితే ఈ రోజు ఈ వచనాల్లో నుండి మరికొన్ని ఆత్మీయ సంగతులను తెలుసుకుందాం. ఇంకొక గొప్ప విషయాన్ని కూడా ఈ వచనాల్లో మనం గమనించాలి. సమరయ స్త్రీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒంటరిగా నీళ్లు చేదుకుంటకు వచ్చింది. సాధారణంగా ఆ కాలంలో స్త్రీలు ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో గుంపులుగా వస్తారు. కానీ ఈమె ఒంటరిగా వచ్చింది అంటే సమాజంలో తిరస్కారాన్ని, అవమానాన్ని, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండవచ్చని చాలా మంది భావిస్తారు. కానీ మనుషులు దూరం పెట్టిన వ్యక్తిని ప్రభువైతే దూరం పెట్టలేదు. అందరూ ఆ దారి గుండా వెళ్లకుండా దూరమైనప్పటికీ కూడా చుట్టూ తిరిగి వెళ్తారు. సమరయ గుండా యూదులు ప్రయాణించరు. కానీ ప్రభువు మనుషులు వెలివేసిన దానిని ఆయన అదే ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారో మనం నిన్నటి ధ్యానంలో చూసాం కూడా. ఆయన రక్షణ ప్రణాళిక అందరికీ అనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకే 4వ వచనంలో ఆయన సమరయ మార్గంను వెళ్లవలసి వచ్చినని రాయబడింది. అది కేవలం భౌగోళిక ప్రయాణం మాత్రమే కాదు గాని దేవుని యొక్క అనాది సంకల్పాన్ని నెరవేర్చే ఒక గొప్ప రక్షణ ప్రయాణం. 7వ వచనంలో చూస్తాం, సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనుటకు బావి దగ్గరకు రాగా యేసు ప్రభువారే ముందుగా ఆమెతో మాట ప్రారంభించి నాకు దాహమునకిమ్మని అడిగారు. ఇక్కడ మనం గమనించాలి, నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, సముద్రాన్ని శాంతింపచేసిన దేవుడు, బండలో నుండి నీరు పుట్టించిన దేవుడు ఆ బావిలో నుండి స్వయంగా నీళ్లు పైకి రప్పించి తాగలేరా? ఖచ్చితంగా చేయగలరు. కానీ ఆయన అలా చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుని స్వభావం మనుషులకిచ్చిన దానిని వారి పర్మిషన్ లేకుండా వారిని బైపాస్ చేసి తీసుకోవడం కాదు. ఆయన మనిషిని ఎంతో గౌరవిస్తాడు. మనిషికి అప్పగించిన బాధ్యతలను, అధికారాన్ని ఆయన ఎంత గౌరవిస్తాడో మనకు ఈ సంఘటనలో అర్థమవుతుంది. ఈ సంఘటనలో ఇదొక్కటే కాదు, ముందుగా ఆమెతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి తనకి ఏదైతే ఎలాంటి ఉద్దేశం అయితే కలిగి అక్కడికి వచ్చి ఉన్నారో ఆ ఉద్దేశం నెరవేరటానికి కోసం అడిగిన మాట కూడా అది. ఈ బావి గురించి 12వ వచనంలో సమరయ స్త్రీ అంటుంది, మాకిచ్చిన బావి అని. అంటే ఆమె దృష్టిలో ఈ బావి వారి పితరుల వారసత్వం, యాకోబిచ్చిన ఆశీర్వాదం, వారికి అప్పగించబడినదిగా ఆమె భావిస్తుంది. అందుకే ప్రభు ఆ బావిలో నుండి స్వయంగా నీరు తీసుకోలేదు, ఆమెనే అడిగారు. ఎందుకంటే దేవుడు మనిషికి అప్పగించిన దానిని మనిషిని దాటుకుని తీసుకోవడం ఆయన స్వభావం కాదు. ఇది బైబిల్ అంతటా మనం చూస్తాం. కానాలో బాణలను నీటితో నింపింది మనుషులే, కానీ నీటిని ద్రాక్షరసంగా మార్చింది ప్రభు. లాజరు సమాధి దగ్గర ప్రభు లాజర్ని బ్రతికించారు. కానీ రాయిని పొర్లించమని, కట్లు విప్పమని మనుషులతోనే చేయించారు. అంటే మనిషి చేయగలిగిన దాన్ని మనిషితో చేయిస్తారు, మనిషి చేయలేని దాన్ని దేవుడు చేస్తాడు. ఇది దేవుని కార్యరీతి. అలాగే ఇక్కడ కూడా ప్రభు ఆమెను దాహంకిమ్మని అడిగి ఒక ఆత్మీయమైన బంధాన్ని వారిద్దరి మధ్యలో ఏర్పాటు చేయటానికి పునాది వేశారు. ఈ పునాది కోసం ఆమె దగ్గర ఉన్నదాన్ని, ఆమె ఇవ్వగలిగే దాన్నే అడిగారు. దప్పిక విషయంలో ఆమెతో సహానుభవం కలిగిన వానిగా తన్ను తాను చూపించుకున్నారు. అందుకే ఆమె కరెక్ట్ గా స్పందించింది. మనిషి తత్వం ఎప్పుడూ తనకంటే తక్కువ వారిని చూసి చులకనగా ఉంటారు, వారికంటే ఎక్కువ వారిని చూసి వీరితో మాకెందుకులే అనుకుంటారు. ఇక్కడ యేసుప్రభు నేరుగా నేనే మెస్సయాను అని మొదట చెప్పలేదు. దాహంతో ప్రారంభమైన సంభాషణ జీవజల సందేశానికి దారి తీసింది. భౌతికమైన నీటితో మొదలైన మాట ఆత్మీయ దప్పిక వరకు వెళ్ళింది. ఇది ప్రభువు స్వభావం. ఆయన మనిషిని అవమానపరచకుండా ప్రేమతో దగ్గరవుతారు, భయపెట్టి కాదు. ఒక మంచి బంధాన్ని ఏర్పాటు చేసి హృదయాన్ని సరిచేస్తాడు. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, కానీ యేసుప్రభు ఆ తారతమ్యాలన్నింటినీ చెరిపేసే విధంగా ఆయన ఈ స్త్రీతో సంభాషించారు. ఆయన దృష్టికి మనిషి అంటే ప్రతి మనిషి ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే. వారి ఏ కులం, ఏ మతం, ధనవంతుల, పేదవార ఇలాంటి తారతమ్యాలు ఏవీ చూపించకుండా ప్రతి ఒక్కరిని చాలా స్పెషల్ గా ఆయన తయారు చేసుకున్నారు. కాబట్టి ప్రతి
ఆత్మ ఆయనకు అమూల్యమైనదే. ఇక 10వ వచనంలో ప్రభు చెప్పిన మాటలు చాలా అద్భుతమైనవి. నీవు దేవుని వరమును నాకు దాహంనకిమ్మని నేను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో అనడం మనం చదువుతాం. ఆమె బావి నీటిని గురించి ఆలోచిస్తుంది. ప్రభు నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆమె చేతిలో ఖాళీ కడవ ఉంది, కానీ ప్రభు ఆమె హృదయంలో ఉన్న ఖాళీని చూస్తా ఉన్నారు. అందుకే ప్రభు జీవజలాన్ని గురించి మాట్లాడారు. ఇంకా ప్రభు అన్నారు, నిన్ను అడుగుచున్న వాడెవడో నీకు తెలిస్తే అప్పుడు నువ్వు జీవజలాన్ని అడుగుతావు అని. ఈ మాట చాలా విశేషమైనది. ఆయన ఎవరో తెలిస్తే మనకేం అడగాలో కూడా తెలుస్తుందని ప్రభు అంటున్నారు. సమరయ స్త్రీ దృష్టిలో యేసు ప్రభు వారు కేవలం అలసిపోయిన ఒక యూదుడు మాత్రమే. అందుకే ఆమె ఆలోచన కూడా భౌతిక నీటి వరకే పరిమితం అయిపోయింది. కానీ ప్రభు చెప్పింది ఏంటంటే, నన్ను నిజంగా గుర్తిస్తే నీవు చిన్న విషయాలు కాదు నిత్య జీవాన్ని అడుగుతావు అని. నిజంగా ఆయన ఎవరో తెలిసినప్పుడు మన ప్రార్థనలు కూడా మారిపోతాయి. సింపుల్ గా చెప్పాలంటే, క్రీస్తుని ఎంత లోతుగా తెలుసుకుంటామో మన కోరికలు కూడా అంత ఆత్మీయంగా మారిపోతాయి. అందుకే ప్రభు ముందుగా నీవు ఎరిగి ఉంటే అన్నారు. ఎందుకంటే ఆయనను తెలుసుకోవడం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సమరయ స్త్రీ బావి దగ్గరకు నీళ్లు తీసుకెళ్ళడానికి వచ్చింది, కానీ యేసుప్రభు వారు నిత్య జీవపు నీటిని ఇవ్వడానికి వచ్చారు. ఆయన ఏం అడగాలో ఆమెకు తెలియకపోయినా ఆమెకి ఏం కావాలో యేసుక్రీస్తు ప్రభు వారికి బాగా తెలుసు. ఆయన దగ్గరకు వస్తే చాలు, ఆయన మనకు కావాల్సింది ఏంటో చెప్తారు. మనం ఏం అడగాలో మనకు తెలియచేస్తారు. మనకున్న సందేహాలన్నింటినీ తీర్చి ఆత్మలో మనల్ని వర్ధిల్ల చేస్తారు. బావి నీరు కొంతసేపే ఆమెకి దాహాన్ని తీర్చగలదేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చే జీవజలం మాత్రం నిత్య జీవానికి నడిపిస్తుంది. అది శాశ్వతంగా ఆమెను తృప్తిపరుస్తుంది. అలాగే మనకు కూడా ఆత్మ సంబంధమైన అవసరాలు ఎన్నో పెట్టుకొని కేవలం భౌతికమైన అవసరాలు మాత్రమే మనం దేవుని అడుగుతా ఉంటే, ఒకవేళ అవి ఇవ్వబడిన తీర్చబడిన కొంతవరకే అవి మన అవసరాలని తీర్చొచ్చు, లేదా కొంతవరకే మనకు ప్రయోజనం కావచ్చు. కానీ ఆయన ఏం అడగాలో తెలిస్తే ఆత్మ సంబంధమైనవి మాత్రం అవి మనకు శాశ్వతంగా ప్రయోజనకరంగా ఉంటాయి, శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇస్తాయి. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని. మనం అనిత్యములైన వాటిని ఎక్కువగా కోరుకుంటూ నిత్యములైన వాటిని వదిలేసుకుంటున్నామేమో. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థించుకుందామా? మా బాధలలో నెమ్మదినిచ్చే మా సహాయకుడైన గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఏమీ ఎరుగని సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి ఆమెకు జీవజలాన్ని గురించి చెప్పి ఎంతో గొప్ప సంగతులు ఆమెకు తెలియచేసేలాగా మాట్లాడిన దేవా, నీకు స్తోత్రాలు. మేము కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో చాలా పామరులమే, ఇల్లిటరేట్ పీపుల్ లాగానే ఉన్నాము. కానీ మాకు కూడా అట్టి సంగతులు తెలియాలని మేము ఇష్టపడుతున్నాం గనక ఇంకా మేము తెలుసుకోవాల్సిన సంగతులన్నింటినీ మాకు తెలియచేయమని బ్రతిమాలుతున్నాం. ఆత్మ సంబంధమైన విషయంలో మేమెంతో ధనవంతులుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఈ భూమి మీద భౌతికమైన విషయాలను గురించి ప్రభువా, మేము ఎంత మట్టుకు ఆలోచించాలో అంత మట్టుకే ఆలోచించి దానికన్నా ఎక్కువ భారాన్ని మోయవలసిన అవసరం లేకుండా మా భారం అంతా కూడా నీ మీద మోపి, నాయనా, మేము అడగవలసిన వాటిని అడగడానికి సహాయం చేయమని, వాటి విషయంలో తగిన జ్ఞానాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.